మళ్ళీ ఈసారి గ్యారెంటీగా మీరు అధికారం వస్తుంది నమ్ముతున్నారా? ఖచ్చితంగా వస్తాం. ఏ రకంగా అందరూ వెళ్ళిపోతున్నారుగా? ఎవరండి? ఒక్కొక్కళ్ళు కాపు నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, కిలార్ రోసయ్య కానీ, సామినేని ఉదయభాని కానీ, ఇప్పుడు మీ దగ్గర ఆళ్ళ నాని కానీ, ఏమండి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కానీ, మీరు గట్టి నాయకులు అనుకుని మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి. నేను ఒక మాట చెప్పనండి. చెప్పండి. వాళ్ళకి న్యాయం చేశాడు ఆయన, మంచి చేసాడు. కాపులకి న్యాయం చేశాడా, వాళ్ళకి న్యాయం చేశాడా? ఒక నిమిషం అండి, అది చెప్పండి సార్. కాపులకి కాపు ఉద్యమం చేసిన నాయకులు అనేక మంది ఉన్నారు, కాపు సమస్యలు తెలుస్తున్న వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా కాపులకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడా, ఆ 5-6 మంత్రులు ఇచ్చి న్యాయం చేశాడు? నేను ఒకటి చెప్తాను, ఇందాకే చెప్పాను. మీ 18 ఎమ్మెల్యేలు అయితే మేము 28 మందికి ఇచ్చాం, 5 మంత్రులకు ఇచ్చాం. తెలుగుదేశంలో నిమ్మల రామారెడ్డి గారు ఒకరికే మంత్రి ఇచ్చినట్టున్నారు. మరి జనసేన ఇప్పుడా? ఇప్పుడు నిమ్మల రామారెడ్డికి ఇచ్చారు, ఎవరికి ఇద్దరికి ఇచ్చినట్టున్నారు. అంటే జనసేనలో ఇచ్చారు. జనసేనలో ఇచ్చారు. అది నేను అనేది. అంచేత మేము 5 మంత్రులు ఇచ్చాం, 25 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం. అయినా కాపులు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏమో తీసుకుంటానికి వెనకాడుతున్నా సరే ఎగబడి వెళ్తున్నారు అక్కడికి. ఇప్పుడు నాని ఉన్నారండి, నాని 3 సార్లు బ్రేక్ అయింది. జాయిన్ అవుతున్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, హైదరాబాద్లో జాయినింగ్ ఇది అని చెప్పి. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళ పర్సనల్ ఏంటో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఈ కాపులకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చెబుతున్నారు, వాళ్ళు చెప్పట్లేదు కదా. ఎవరు వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయో మనకు తెలియదు. సార్, మీ సహచర మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ కానీ, మీ సహచర ఎమ్మెల్యేగా చేసిన వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఉదయభాను గారు కానీ, రోసయ్య కానీ, మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు కాపుల్లో 28 మంది నాయకులు ఉన్నారండి. ఆ కాపుల్లో అందరూ కూడా మంత్రి కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాకు మంత్రి రాలేదు కదా, అందులోనే అవకాశం ఉంటుందేమో అని వెళ్ళొచ్చు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి న్యాయం చేశాడు 200%. నేను న్యాయం చేశాడు. ఇప్పుడు మేము కాపు నేస్తం ఇచ్చాం, మోసం చేయలేదు, కరెక్ట్గా ఇచ్చాం. ఇవాళ కాపు నేస్తం ఎగ్గొట్టారు, మోసం చేయలేదండి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? వాళ్ళు కాపులకి ఏం తక్కువ చేశాం మేమండి? మీరు అన్నట్టు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే ఇంకెంత న్యాయం చేద్దుడు, అది కూడా మీరు ఆలోచించాలి. ఫస్ట్ టైం కరోనా వచ్చినా కరోనాని భారతదేశం ప్రపంచంలో ఎదుర్కొని గొప్పగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో కూడా పథకాలు ఆపలేదు. ఈయన మనం సూపర్ 6 నేను చేసేస్తాను, సంపద సృష్టిస్తాను, నేను బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అంటాడు. మరి అతన్ని అనుభవం లేకుండా తొలిసారిగా ముఖ్యమంత్రి ఇన్ని చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఎన్ని చేతులో. మరి ఎందుకు నమ్మకం కోల్పోయాడంటారు ఆయన? నమ్మకం కోల్పోలేదు, మీకు ఎందాక అనుకున్నాను అంతే. మీరు అదొక్కటే చెప్తారు అంతే. ఓకే.